मेदक जिले के किसानों ने सिंगूर से पानी की फौरी फ्राहमी का मुतालबा किया है और इस ज़िमन में बीआरएस की क़ियादत में जिला कलेक्टर दफ्तर के बाहर एहतजाजी मुजाहरा मुनज़्ज़म किया गया था। इस मुजाहरे में हर फसल के नुकसानात पर फी एकड़ 25,000 रुपये का मुआवजा देने का मुतालबा किया गया। और इस मौके पर नरसापुर असेंबली हलके की रुकन असेंबली सुनीता लक्ष्मा रेड्डी और बीआरएस जिला सदर पद्मा देवेंद्र रेड्डी भी मौजूद थी। सुनीता लक्ष्मा रेड्डी ने सिंगूर के पानी से मुताल्लिक हुकूमत के मुबैना गैर संजीदा फैसलों पर तनकीद की और कहा कि इससे पानी का बुहरान बढ़ रहा है। पद्मा देवेंद्र रेड्डी ने क्रॉप हॉलीडे का मुतालबा किया और आबी मंसूबों पर वजीर आला रेवंत रेड्डी के खिलाफ पोस्ट कार्ड मुहिम चलाने की अपील की है। దేని కోసం ధర్నా చేస్తున్నామో మీ అందరికీ తెలిసిందే. గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక రైతుకున్నటువంటి కష్టాలన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా ఏనాడు కూడా మనని రాలేదు. ఎందుకంటే మనకు ముఖ్యంగా మన మెదక్ జిల్లాలో సాగునీరు లేదు కాబట్టి సింగూర్ జలాలే మనకు ప్రధానమైనటువంటి ఒక ఆలోచనతోని సింగూర్ జలాలను కేవలం మెదక్ జిల్లాకే కేటాయిస్తూ మరి అదే విధంగా నిజాం సాగర్ కి సంబంధించినటువంటి వాటికి ప్రాజెక్టు కోసం మన నీళ్లు హల్దీబాగ్ నుంచి వాళ్ళకి నీళ్లు అందించేటువంటి కార్యక్రమాన్ని ఆలోచనతో చేసినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు. ఈ రోజు 10 సంవత్సరాలు కడుపు నిండా కంటి నిండా నిద్రపోయినటువంటి రైతులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, రైతుల కష్టాలు మొదలైనాయి, రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సింగూర్ ప్రాజెక్ట్ కి సంబంధించి మరి వర్షాలు బాగా పడ్డాయి. మొన్న వర్షాలు పడి ఫ్లడ్ బాగా వస్తూ ఉంటే నీళ్ళని కూడా వృధాగా వదిలేసుకోవడం జరిగింది. ఇప్పుడు 16 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. దాంట్లో 520 అడుగులకు సంబంధించిన నీళ్లు ఉంటే వ్యవసాయానికి వదలాలి అని చెప్పేసి करीमनगर जिले में बीआरएस पार्टी के ज़ेरे एहतमाम पार्टी दफ्तर में अहम इजलास मुनक्किद हुआ जिसमें जिले के बीआरएस लीडरों और कारकुनान ने शिरकत की। इस मौके पर साबिक वजीर और करीमनगर असेंबली रुकने असेंबली गंगुला कमलाकर ने मीडिया से बात की। उन्होंने कहा कि म्युनिसिपल इंतखाबात में गुलाबी परचम बुलंद होगा। उन्होंने इत्तला दी कि इस महीने की 19 तारीख को करीमनगर बीआरएस का जलसा होगा। पार्टी के इंतजामी इजलास में सभी रहनुमाओं को शिरकत की दावत दी गई है। కేటీఆర్ గారి సూచన మేరకు కరీంనగర్లో ఉన్న ఒక కార్పొరేషన్ 3 మున్సిపాలిటీలు జమ్మికుంట, హుజరాబాద్, చొప్పదండితో పాటు కరీంనగర్ కార్పొరేషన్లో ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఎన్నికలు జరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా గత 10 సంవత్సరాలు కూడా 2 టర్మ్లు అవి మనమే కైవసం చేసుకున్నాం. ఈసారి కూడా డెఫినెట్గా మనమే అవన్నీ కైవసం చేసుకునే దిశగా అడుగులేయాలి. అందుకే పార్టీ యొక్క సన్నాహ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. గౌరవ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు 19వ తారీఖు నాడు, జనవరి 19వ తారీఖు నాడు సాయంత్రం 3 గంటలకు కరీంనగర్ నగరంలో కరీంనగర్ జిల్లా యొక్క సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. ఒకటి ప్రధాన అంశం, మొన్న సర్పంచులతో పాటు ఉప సర్పంచులు వార్డు చాలా మంది గెలిచారు. వారి సన్మానంతో పాటు వారికి అభినందనలు, సన్మానంగా వాళ్ళకి అభినందనలు తెలుస్తూ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క మున్సిపల్ ఎన్నికల సన్నద్ధం కోసము జిల్లా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే దాదాపు 31% అని చెప్పిండు. కానీ మా దృష్టిలో దాదాపు 42% వరకు సర్పంచులు రాష్ట్ర వ్యాప్తంగా గెలవడం జరిగింది. మరి కరీంనగర్ జిల్లాలో గెలిచినటువంటి సర్పంచ్ సోదరులకి సోదరిమణులకి మరి అభినందన సభ ఏర్పాటు చేసే సందర్భంలో వారు వస్తున్నారు. పెద్ద ఎత్తున మరి ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంలో చాలా విషయాలు గంగుల కమలాకర్ గారు తెలియజేశారు. जनगांव जिला मरकज में जमीयतुल उलमा की जानिब से जलसे इस्लाह मुआशरे का इनकाद अमल में आया जिसमें हजारों अफराद ने शिरकत की। ये जलसा जमीयतुल उलमा जनगांव के सरपरस्त मौलाना अब्दुल हफीज कासमी की क़ियादत में मुनक्किद हुआ।
इस प्रोग्राम में मेहमानान खुसूसी के तौर पर जनगांव जिला कलेक्टर रिजवान बादशाह शेख, डीसीपी राज महेंद्र नायक, सीआई सत्यनारायण रेड्डी के अलावा तेलंगाना और वरंगल की जमीयतुल उलमा के अहम कायदीन और मुफ्तियान किराम शरीक हुए। जलसे से खिताब करते हुए जमीयतुल उलमा तेलंगाना के जनरल सेक्रेटरी हाफिज पीर खलीक अहमद साबिर ने यह कहा कि हर साल की तरह इस साल भी रियासत भर में 10 रोजा मुहिम चलाई जाएगी, जिसका आगाज जनगांव से किया गया है। हम लोग आज इस्लाह माशरे के सिलसिले में एक इजलास जनगांव में हुआ। रियासती जमीयतुल उलमा की तरफ से ये तय किया गया कि इस्लाह माशरे का प्रोग्राम हर साल की तरह इस साल भी 10 रोज़ा मुहिम चलाई जाएगी और उसका पहला प्रोग्राम आज अल्हम्दुलिल्लाह जनगांव में मौलाना हाफिज साहब की सरपरस्ती में और मुफ्ती तजम्मुल साहब और मौलाना अब्दुल सत्तार साहब की मौजूदगी में प्रोग्राम हुआ। इसका मकसद मुसलमानों में जो और दूसरे कौमों में भी जो चीज़ें फैली हुई हैं गैर ज़रूरी, जैसे नशा और जोड़ा घोड़ा, इस किस्म की कई उसमें, तो इस सिलसिले में ये प्रोग्राम किया जा रहा है। हमारा ये पहला प्रोग्राम था और आइंदा इंशाल्लाह 1 फरवरी तक पूरे रियासत तेलंगाना में हम लोग प्रोग्राम करेंगे। आज का बहुत बेहतरीन प्रोग्राम जनगांव में मुनक़िद हुआ और तय किया गया कि हर मंडल, ताल्लुक़ा, महल्ले में कमेटियां बनाई जाएगी नशे के ख़िलाफ़ और जो गैर ज़रूरी रसूमात मुसलमानों में हैं, मोबाइल के गलत इस्तेमाल के ख़िलाफ़ इन कमेटियों के ज़रिए से महल्लों में, इलाक़ों में, सब में काम किया जाएगा। हम आज आने का मकसद यही था और इंशाअल्लाह पूरे तेलंगाना में ये वज़ीर आला रेवंत रेड्डी ने कबायली बहबूद महकमे की जानिब से तैयार करदा मेडारम महाजात्रा के ब्रोशर और पोस्टर का बाज़ाब्ता इजरा किया। इस मौके पर रियासती वज़रा अडलूरी लक्ष्मण सीतक्का और कंडा सुरेखा, रुकने पार्लियामेंट बलराम नायक के अलावा कई अरकान असम्बली, कारपोरेशन चेयरमैन और आला उहदेदारान भी मौजूद थे। वज़ीर आला ने कहा कि मेडारम महाजात्रा तेलंगाना की कबायली तहजीब और रिवायात की अजीम अलामत है और हुकूमत इस तारीख यात्रा को कामयाब बनाने के लिए तमाम ज़रूरी इंतजाम करेगी। बांसवाड़ा हल्के में आईटीआई कॉलेज की तामीर के लिए 45 करोड़ रुपए की मंजूरी दे दी गई है और इसके अलावा जामा मस्जिद बांसवाड़ा के बुकरान डिपो कम्युनिटी हॉल की हिसारबंदी की तामीर के लिए मजीद 15 लाख रुपए भी मंजूर किए गए। तेलंगाना हुकूमत के मुशीर पोचारम श्रीनिवास रेड्डी ने तंजीमुल मसाजिद कमेटी के ज़ेरे एहतमाम जलसे में कहा कि उन्होंने अपनी सियासी जिंदगी में बांसवाड़ा हल्के के मुसलमानों के लिए 50 करोड़ रुपए से जायद के तरक्याती मंसूबे मंजूर कराए हैं। इस मौके पर तेलंगाना इग्रोस चेयरमैन के बालराज और बांसवाड़ा के सियासी व समाजी कायदीन भी मौजूद थे। निर्मल जिले के खानापुर से खबर है, संक्रांति त्यौहार के मौके पर खानापुर मार्केट में पतंगों की रौनक देखने लायक है। मार्केट में रंग बिरंगी पतंगे, डोर और चरखे बड़े पैमाने पर दस्तयाब हैं और खरीदारों की तादाद में भी इजाफा हुआ है। छोटे बड़े हर कोई अपनी पसंद की पतंगे उड़ाने के लिए पुरजोश हैं और दुकानों के बाहर कतारें लगी हुई हैं। त्यौहार के मौके पर आसमान रंग बिरंगी पतंगों से सज गया है। तेलंगाना जेल महकमे ने साल 2025 की सालाना रिपोर्ट जारी कर दी है। रियासत की जेलों में कैदियों की तादाद में नुमाया इजाफा हुआ है। साल 2024 में कैदियों की तादाद 38,079 थी, जो साल 2025 में बढ़कर 42,566 हो गई है। यानी जेलों में कैदियों की तादाद में 11.8% का इजाफा हुआ। रिपोर्ट में बताया गया कि तमाम नौयत के जराइम में इजाफा देखा गया। खासतौर पर साइबर क्राइम्स में 135.6% और नशे में ड्राइविंग के केसेस में 152% का इजाफा हुआ। कत्ल, पोक्सो और एनडीपीएस के केसेस में भी नुमाया इजाफा रिकॉर्ड किया गया। जैसे पेपर, प्लास्टिक, आयरन, स्क्रैप, ओल्ड टायर्स, ऑयल ड्रम्स, वो जो वेस्ट है उनको सब फर्नीचर एंड यूजफुल प्रोडक्ट्स में कन्वर्ट कर रहे हैं। और एक अच्छा काम हुआ है कि जितने सारे प्रेजेंट प्रोडक्ट्स हैं उनको स्टैंडर्डाइज किए हैं
और SOP बनाए हैं कि एवरी प्रोडक्ट जिस जेल में भी हो सेम क्वालिटी और सेम कंपोनेंट के थ्रू में बनाया जाए। और हमारा जो 7th ऑल इंडिया प्रिजन ड्यूटी मीट इस बार किए थे तेलंगाना प्रिजन, वो बहुत ही सक्सेसफुल हुआ था। मैक्सिमम नंबर ऑफ पार्टिसिपेंट्स आए थे और मैक्सिमम स्टेट से, जैसे 24 स्टेट्स एंड यूनियन टेरिटरीज से। हैदराबाद के ओल्ड सिटी में दोबारा खुलेआम गांजा फरोख्त किए जाने का मामला सामने आया है, जिस पर बंडलागुड़ा पुलिस ने कार्रवाई करते हुए तकरीबन 2 किलो गांजा जब्त कर लिया है। मुलजिम मोहम्मद इमरान और मुनव्वर को मशकूक हालत में पकड़ा गया और इसी दौरान इमरान के कब्जे से गांजा बरामद हुआ। मुलजिमान ने बताया कि उन्होंने गांजा उड़ीसा के एक शख्स से हैप्पी भाई से खरीदा था, जबकि मुनव्वर सिर्फ एक खरीदार था। पुलिस कमिश्नर की हिदायत के मुताबिक शहर में गाड़ियों की चेकिंग जारी है और बंडलागुड़ा पुलिस ने इस मामले में मुकदमा दर्ज करके मुलजिम को अदालती रिमांड के लिए पेश कर दिया है। संक्रांति त्यौहार के पेश नजर मधोल सर्कल इंस्पेक्टर बी रविंदर नायक ने मधोल हेडक्वार्टर और अतराफ के देहातों में दुकानों का मुआयना किया। इस मौके पर उन्होंने खबरदार किया कि चीनी मांझा इंसानों और परिंदों की जान के लिए संगीन खतरा है और सरकारी अहकामात के मुताबिक इस पर मुकम्मल पाबंदी आयद है। पुलिस ने दुकानदारों को सख्त हिदायत दी है कि चीनी मांझे की फरोख्त न करें, बसूरत दीगर कानूनी कार्रवाई की जाएगी। సంక్రాంతి ముందస్తుగా శుభాకాంక్షలు। ఈ పండుగ అందరూ సుఖ సంతోషాలతోని ఆహ్లాదకరంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము। ముఖ్యంగా సంక్రాంతి రోజు ఈ చైనా మాంజా యొక్క వాడకం అనేది బాగా ఉంటుంది। దయచేసి ప్రజలందరూ కోరుకునేది ఒకటే, ఎవరు కూడా ఈ పిల్లలకు చైనా మాంజా కొనియడం కానీ దాన్ని ఉపయోగించడం కానీ చేయకుండా। वरंगल के देही इलाकों के खिलाड़ियों की हौसला अफजाई के लिए सीएम के मुकाबले जारी हैं। गांव देहात में खिलाड़ियों की तरक्की के साथ उन्हें शनाख्त दिलाने के मकसद से रियासती हुकूमत मुख्तलिफ खेलों के मुकाबले मुनक्किद करा रही है। वरंगल जिला कलेक्टर डॉक्टर सत्य शारदा देवी ने इस हवाले से तफसीलात बताई। वो सीएम कप 2026 दूसरे एडिशन की टॉर्च रैली के आगाज के मौके पर खिताब कर रही थी। చీఫ్ మినిస్టర్ కప్ మనం టార్చ్ రిలేకి ఈరోజు ఇక్కడ ప్రజెంట్ ఉన్నామండి, సెకండ్ ఎడిషన్ ఆఫ్ సీఎం కప్। సో ఇక్కడ మనం 44 గేమ్స్ మనము ఇప్పుడు 8th నుంచి 17th వరకు మనకి షెడ్యూల్స్ ఇచ్చున్నారు। సో ఈ 44 గేమ్స్లో జరిగే పోటీలలో జిల్లా స్థాయి నుంచి అంటే గ్రామాల నుంచి మండలాల నుంచి జిల్లా స్థాయికి డిఫరెంట్ లెవెల్స్లో పిల్లలు వస్తారు అండ్ అక్కడ నుంచి స్టేట్ లెవెల్కి ఈ కాంపిటీషన్ అనేది వెళ్తుంది। సో డిస్ట్రిక్ట్ లెవెల్లో పాయింట్స్ ఉంటాయి, ఈ పాయింట్స్ని వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసుకొని అక్కడ స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఈ విన్నర్స్కి యాడ్ అవుతాయి। సో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేపడుతున్న ఈ ప్రోగ్రాం వలన పిల్లలలో స్పోర్ట్స్ పట్ల ఆసక్తి